హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది నైట్ రైడర్ ట్యూనింగ్స్ అనమాట. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే మన బైక్ సర్వీస్ ఫైనల్ చేపించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చైన్ స్పాకెట్, ఇంకా ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్, అవన్నీ దాంట్లో ఏమేమి వస్తాయి అవన్నీ వీడియోలో గిట్ట చూపెడతా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. లెట్స్ మనం అప్పటి వరకు మన బైక్ని కోల్డ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఉంది గైస్, మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసింది. కోల్డ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం. రెడీ టు రేస్. అప్పుడప్పుడు ఆఫ్ గిట అయిపోతుంది కదా, ఏం ప్రాబ్లం ఉంది ఏందో అది గిట చెక్ చేయాలి ఈరోజు. ఇట్లా రేస్లా ఉంచితే ఆన్లో ఉంటుంది అది. చూద్దాం, నేను బైక్ డ్రైవ్ చేసుకుంటా చూపెడతా మీకు. మొత్తానికైతే దగ్గర మనం ఇక్కడ కాచిగూడ దగ్గరలో అయితే వచ్చేసినాం. ఇంకొక 3 కిలోమీటర్స్ ఏముంది షోరూమ్. అప్పటి వరకు మనకు బైక్ గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది, ఏమేమి చేపిస్తున్నాం అదంతా చెప్తాం మీకు. ఫస్ట్ వచ్చేసి దీని సర్వీసింగ్ అనమాట. సర్వీసింగ్లో మనకి ఏమేమి అవుతుంది అంటే ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంకా కూలెంట్ టాపప్, బ్రేక్ ప్యాడ్స్ ఇంకా మంచిగా ఉంటే ఓకే. ఇంకా బ్రేక్ ఆయిల్ టాపప్ అవి గిట చేస్తారు. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ బాగాలేకపోతే అవి గిట రీప్లేస్మెంట్ చేపిద్దాం. ఇంకేంటంటే స్పార్క్ ప్లగ్ గిట చేంజ్ చేయాలి, బండి అప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇంకా థ్రాటల్ బాడీ క్లీనింగ్, ఇంకా వచ్చేసి ఫ్రంట్ మొన్న బండి ఏమంటారు ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్ సీల్ గిట్ట పోయిందో ఏందో నాకు అది అర్థమవుతలేదు. మొన్న ఆయిల్ అయితే చూసిన సస్పెన్షన్ మీద, అప్పుడైతే కనిపించింది అది. ఇప్పుడు వాషింగ్ టైర్ వేయించే ముందు వాషింగ్ చేయించిన కదా, వాషింగ్ చేయించిన తర్వాత ఆయిల్ అయితే మళ్ళీ లీకేజ్ అయినట్టు అయితే అనిపిస్తలేదు. మొత్తానికి మనం టైర్స్ గిట్ట వేయించిన. వీడియో అయితే ఎట్లా వచ్చింది గైస్, మంచిగా వచ్చిందని అనుకుంటున్నా. మీరు కమెంట్ గిట్ట పెట్టండి గైస్, వీడియోస్లో కంటెంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయాలి అదంతా నాకు చెప్తే నేను నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ కాస్ట్ ఎంత అవుతుంది, చైన్ స్పాకెట్, సర్వీసింగ్, ఇంకా రియర్ బ్రేక్ ప్యాడ్ అంటారా, బ్రేక్ లివర్ గిట్ట వేపిద్దాం. అది గిట్ట బెండ్ అయిపోయింది. బ్రేక్ లివర్ వేపించి మనం ఇంకా ఎంత కాస్ట్ అవుతుంది అవన్నీ వీడియోలో చెప్తా. మీరు మాత్రం ఎండ్ వరకు చూసేయండి వీడియో. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెంచేయండి. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ముందుకు వెళ్తా. మీ సపోర్టే గైస్ నాకు ఒక ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ ఏ కంటెంట్ పెట్టాలి, ఏమేమి పెట్టాలి అన్నీ కమెంట్ గిట్ట పెట్టండి. ఇప్పుడైతే ఈ వీడియో అయితే సర్వీసింగ్ది, ఇంకా చైన్ స్పాకెట్ అవన్నీ చైన్ చేపిస్తున్నదా అవన్నీ మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మొత్తం తెలుస్తుంది. ఎంత కాస్ట్ అయింది, ఏమేమి వెళ్ళింది, బైక్ ప్రాబ్లం ఏమైంది, అసలు ఎంత కాస్ట్ స్పేర్ పార్ట్స్కి, ఇంకా లేబర్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు, అవన్నీ మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మొత్తం చెప్తాను అన్నమాట. షోరూమ్ దగ్గరలో అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. నాకైతే జనాలను చూసి భయం అవుతుండే ముందు ఈ ఫోన్తో రికార్డ్ చేయాలంటే. ఇప్పుడు నేను చేసేది శాంసంగ్ A56 మొబైల్తో అన్నమాట. క్వాలిటీ ఎట్లుంది చెప్పండి గైస్. మనం కెమెరా కానీ ఏదైనా అవి కొనాలంటే 1K తర్వాతనే గైస్. అప్పటి వరకు నేను ఫోన్తోనే రికార్డ్ చేస్తాను. మీరైతే సపోర్ట్ ఇస్తారని అయితే నాకు తెలుసు. ఇస్తారు ఖచ్చితంగా, ఇవ్వండి కూడా. మొత్తానికి మనం షోరూమ్ దగ్గర అయితే వచ్చేసాం. అది ఉండి కనిపిస్తుందా ఇక్కడే అన్నమాట. KTM కాచిగూడ. నేను ఈ షోరూంలోనే ఎందుకున్నా అంటే యూట్యూబ్లో అసలు ఈ బైక్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడు నవీన్ మైక్ అని అన్న ఛానల్ అయితే వచ్చింది. ఆ వీడియోస్ చూసి
అన్న మంచిగా వీడియోస్లలో చెప్తుంటే నాకు ఇక్కడే కొనాలనిపించింది, అందుకని ఇక్కడే కొన్నాను అన్నమాట. ఇప్పటికీ 2 years అయింది మనం బైక్ కొని. సో ఫైనల్ అయితే వచ్చేసినాం. చాలా రోజులు అయిపోయింది గ్యాస్ ఇక్కడికి వచ్చి. ఫైనలీ వీఆర్ బ్యాక్. ఇదిగోండి ఇక్కడ సర్వీస్ మాత్రం ఇక్కడ చేస్తారు అన్నమాట. ఈ బ్రో అక్కడ ఉన్నాడు, ఆ బ్రో కాల్ చేసి వచ్చిన అనమాట. చూపెడతాను రండి.